ప్రసాద్ మల్టీప్లెక్స్ ఏ సినిమా అయినా విడుదలైందంటే అది ఖచ్చితంగా ప్రసాద్ మల్టీప్లెక్స్లో బొమ్మ పడాల్సిందే. మిగతా థియేటర్స్తో పోలిస్తే ఇక్కడ సినిమా చూడటం ప్రత్యేకమనే చెప్పాలి. రివ్యూస్ కానీ మిగతా ప్రముఖులందరూ బెనిఫిట్ షోని ప్రసాద్ ఐమాక్స్లోనే చూడటం వారికి అలవాటుగా మారింది. కానీ ఎవరు ఊహించిన విధంగా పుష్ప 2 సినిమాకి మాత్రం పెద్ద షాక్ ఇచ్చింది ప్రసాద్ మల్టీప్లెక్స్. ఇంతకీ ఏం జరిగింది? ఇంత భారీ నిర్ణయాన్ని ప్రసాద్ మల్టీప్లెక్స్ ఎందుకు తీసుకుంది? తెలుసుకుందాం పదండి. దేశవ్యాప్తంగా ఒక రేంజ్లో వినిపిస్తున్న సినిమా పేరు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన భారీ పాన్ ఇండియా మూవీ పుష్ప 2. దర్శకుడు సుకుమార్ బండ్రెడ్డితో అల్లు అర్జున్ హ్యాట్రిక్ హిట్స్ తరువాత చేసిన సీక్వెల్ ఇది. కాగా ఇప్పుడు పాన్ ఇండియా లెవెల్లో భారీ రిలీజ్కి ఈ చిత్రం వచ్చింది. ఇదంతా బాగానే ఉంది. ఒక్క ఇండియాలోనే కాకుండా ఇతర దేశాల్లో కూడా పుష్పరాజ్ హవా ఊహించని లెవెల్లో మొదలైంది. గతంలో పుష్ప 1కి జరిగినట్టుగానే ఇంకా చెప్పాలంటే అంతకు మించిన సవాళ్లే ఎదురయ్యాయని చెప్పొచ్చు. సినిమా కంటెంట్ డెలివరీ నుంచి ఇతర భాషల్లో షోస్ ఆపేయడం, పర్మిషన్స్ లేకుండా వేస్తున్నారని బుక్ చేసిన టికెట్స్ కూడా ఆపడం వంటివి. అంతేకాకుండా పలు పర్సనల్ ప్రొఫెషనల్ గొడవలు చిత్ర యూనిట్లోనే ఒకరికి ఒకరు పడకపోవడం చాలానే తతంగం నడిచింది. ఇక ఇవి మినహా సినిమా టికెట్ ధరలు దీనిని మరింత క్రేజీ అంశంగా మార్చింది. తెలుగు రాష్ట్రాల్లో ఇటీవల ఏ భారీ సినిమా కూడా తీసుకోని స్టెప్ని ఒకరోజు ముందే రాత్రి సినిమాను రిలీజ్ చేసే సెన్సేషన్ సెట్ చేశారు. దీంతో ఈ టికెట్స్ పెట్టిన ధరల పట్ల చాలా హంగామా నడిచింది. ఇవి కాకుండా కొద్ది రోజుల పాటుగా పుష్ప 2కి తెలంగాణ సహా ఏపీలో భారీ హైప్ని మేకర్స్ తెచ్చుకున్నారు. ఇదే ఇప్పుడు పుష్ప 2 లాంటి సినిమాకి ఒక బ్యాడ్ మార్క్ తెచ్చిపెట్టింది. మన తెలుగు రాష్ట్రాల్లో మల్టీప్లెక్స్ సినిమా థియేటర్స్ చాలానే ఉంటాయి. కానీ ఎన్నో దశాబ్దాల పాటుగా తెలుగు రాష్ట్రాల్లో ఒక ఎమోషన్లా ఉన్న ప్రసాద్ మల్టీప్లెక్స్ విషయంలో జరిగిన పరిణామం మాత్రం ఇప్పుడు చరిత్రలో నిలిచిపోతుందనే చెప్పాలి. జనరల్గా హైదరాబాద్ మహానగరం విషయానికి వస్తే అప్పట్లో సినిమా అంటే గుర్తొచ్చేది మల్టీప్లెక్సే. ఎన్నో సినిమాలు కూడా ప్రసాద్ మల్టీప్లెక్స్లోనే చూసేవారు. ఇందులో ఏ కొత్త సినిమా అయినా ఖచ్చితంగా చూడాల్సిందే అనుకుంటారు. అలాగే తెలుగు స్టేట్స్లో దాదాపు మొదటి షో మల్టీప్లెక్స్లో కేటగిరీలో మొదటి షో అందులో పడాల్సిందే. అలాంటిది ఇప్పుడు పుష్ప 2ని విట్నెస్ చేయాల్సిందే అని ఆడియన్స్ అనుకున్నారు. కానీ యాజమాన్యానికి చిత్ర యూనిట్కి డీలింగ్స్ షేరింగ్ విషయంలో ఏదీ తేలకపోవడంతో ఆఖరికి సినిమానే వేయకుండా ఆపేసిన పరిస్థితి నెలకొంది. దీంతో చివరి నిమిషం వరకు పుష్ప 2 ఈ థియేటర్లో పడుతుంది అనుకున్న నేపథ్యంలో ఫైనల్గా సినిమా విడుదల ఆగిపోయిందని వారు కన్ఫర్మ్ చేశారు. పుష్ప 2 సినిమా తమ థియేటర్స్లో వేయటం లేదని షాకింగ్ న్యూస్ రివీల్ చేశారు. దీంతో ఇన్నేళ్ల చరిత్ర కలిగిన ప్రసాద్ ఐమాక్స్లో ఓ సినిమా, అది కూడా అల్లు అర్జున్ లాంటి స్టార్ హీరో నటించిన సినిమా విడుదల కాకపోవడం అందరికీ చర్చనీయాంశమైంది.